దరామా కిచెన్లో ఈరోజు రెసిపీ బిసిబెళ్ళేబాత్. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనం వెజిటబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెంగా చింతపండు రసం తీసుకోవాలి. బియ్యాన్ని కందిపప్పుని నానబెట్టి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా తాలింపు కోసం కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి వేగేటప్పుడే కొంచెంగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొంచెంగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని, పప్పుని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ అనేది అడ్జస్ట్ చేసి మనం వాటర్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత బిసిబెళ్ళబాత్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొంచెంగా కొత్తిమీర చల్లుకుని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని గార్నిష్ చేసుకుంటే బిసిబెళ్ళబాత్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.